నమస్కారం డాక్టర్ ఆర్పి సుధా గారు. నమస్కారం అండి. మేడం, 5555 అండ్ 555 అనే నెంబర్కి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఏంజిల్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 5 అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే? 5 అనేది బేసిక్గా మన ఆస్ట్రాలజీలో చూసాము అంటే, ఈవెన్ ఇన్ న్యూమరాలజీలో చూసాము అంటే అది బుధుడు నెంబర్, మెర్కురీ నెంబర్. అంటే కమ్యూనికేషన్ నెంబర్. మెర్కురీ అంటే ఏంటంటే అధిపతి కమ్యూనికేషన్కి అండ్ ఆల్సో ఫర్ బిజినెస్. ఓకే, క్రయ విక్రయాలు అంటే ఏంటి, ఇచ్చి పుచ్చుకోవడం, మనం ఎంత రేట్ పెట్టుకుని ఎంత రేట్కి మనం లాభం తెచ్చుకోవాలి అంటే లాభం వచ్చే ఒక నంబర్. ఓకే, మనకి ఏదైనా బిజినెస్లో ఎవరైనా చూడండి 5 అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. 5 అనేది అంత మంచి నంబర్ అనమాట. బిజినెస్ నంబర్, బిజినెస్ మైండెడ్ నంబర్ అనుకుందాం కాసేపు. ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ బిజినెస్ ఓన్లీ. కానీ మనం ఏంజల్ నంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక 555 అనుకుందాం కాసేపు. 555 అనేది యూజువల్గా మనకి సిగరెట్ కూడా ఇదివరకు వచ్చేది అనుకుంటాం, ఒకటి 555. పాత నంబర్, బట్ చూసా అదే పాత నంబర్ అది. అంటే 555 అనే దానికి ఏంటంటే ఆ బిజినెస్ బాగా అవుతుంది అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, 5 + 5 + 5 ఎంత అయింది? 15 కదా. మనం ఇందాక మాట్లాడుకున్నాం 15 గురించి. ఏంటి ఆ నెంబర్ ఏంటి? లక్ష్మీదేవికి ప్రతిరూపం 6 అనేది. అండ్ ఆల్సో వీనస్ నంబర్. అంటే మనం వెస్ట్రన్ కల్చర్ని చూసుకున్నా, మన ఈస్టర్న్ కల్చర్ చూసుకున్నా, ఏ కల్చర్ చూసుకున్నా అది డబ్బు ఇచ్చే ఒక నంబరు. అంటే బిజినెస్ విస్తరించడానికి 5 అనేది అంత బాగా పనిచేస్తుంది. ఓకే, 5 + 5 + 5 ఇప్పుడు మాట్లాడుకున్నాం. కానీ అసలు ఏంజల్ నంబర్స్లో ఏం చెప్తున్నారు అనేది మనం ముఖ్యం. బికాజ్ ఇందాక నుంచి మనం ఏంజల్ నంబర్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ నంబర్ కనిపించినప్పుడు, ఎస్పెషల్లీ 555 కనిపించినప్పుడు ఏం చెప్తున్నాయంటే, నీకు కొత్తది పాతది పాతది అయిపోయింది, ఇంకా కొత్త దానికి నువ్వు మలుపుతున్నావు. అంటే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతోంది. నీ పాతది ఎండ్ అయిపోయింది. అంటే పాత బిజినెస్ ఉంది, అక్కడ ఏం అవ్వలేదు. ఎండ్ అవ్వడం అంటే ఏంటంటే దానికన్నా నువ్వు సైడ్కి తిప్పుతున్నావు, అంటే మియాండర్ అవుతున్నావు, కొంచెం పక్కకి వెళ్ళి వేరే బిజినెస్ విస్తరిస్తుంది. సో కొత్త బిగినింగ్ అనేది నీకు వస్తుంది. ఓకే, అదే బిజినెస్లో మనం బిజినెస్ పరంగా మాట్లాడుకుంటున్నాం, డబ్బు పరంగానే మాట్లాడుకుంటున్నాం. సో డబ్బు అనేది నీకు తప్పక వస్తుంది, నీకు కొత్త బిజినెస్ అనేది వస్తుంది. అంటే ఏంటి, లేచి చేసుకో, నువ్వు నీ పని నువ్వు చేసుకో, ఆ దారిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ దారే అని సూచన చెప్పడానికి అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనేది మనం ఆల్రెడీ మాట్లాడాము, బట్ మళ్ళీ చెప్తాం. యూజువల్గా ఏంటంటే మనం దీంట్లో డిజిటల్ క్లాక్లో చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి కదా, దాంట్లో కనిపిస్తుంది. మనకి మొబైల్లో కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. చాలా మంది 555 పెట్టుకుంటారు. ఈవెన్ కార్స్ కూడా నెంబర్ ప్లేట్స్ ఎన్ని ఉన్నాయో అసలు హైదరాబాద్లో 555 చాలా ఉన్నాయి. అంటే వరుసగా వచ్చినప్పుడే మనం మాట్లాడుకున్నాం, అదే ఏంజల్ నెంబర్. మధ్యలో ఇంకో నెంబర్ వస్తే అది ఏంజల్ నెంబర్ అవ్వదు కదా. సో 555 అనేది వరుసగా వచ్చినప్పుడు, ఒక క్రమంగా వచ్చినప్పుడు మనం అనుకుందాం. అంటే కొన్ని చోట్ల 3 అండ్ 555 అని ఉంటుంది. అది 3 ఒకసారి వచ్చే 3 తీసుకొని ఏంజల్ నెంబర్ కింద చేసుకోవచ్చు. లేదు, 3 అనేది మనకి ఏంటంటే ఒక్కొక్కసారి 4 నెంబర్స్ ఉంటాయి, 5 నెంబర్స్ ఉంటాయి, మనం చెప్పలేం. కానీ 3 వరుసగా వచ్చినప్పుడు, ఒకటి తర్వాత ఒకటి వచ్చినప్పుడు దాన్ని ఏంజల్ నెంబర్ అంటాం. ఓకే, ఇప్పుడు 55 అయినా అంతే, 555 అయినా అంటే 55 ఈజీగా కనిపిస్తుంది మనకు అన్నింటిలో. సో ఎక్కువ మనం వాడేది ఏంటంటే 3 వాడతాం. నేను ఇందాక చెప్పిన 3 అనే దానికి ప్రాధాన్యత ఉంది. అదొక ఎక్స్పాన్షన్ నెంబర్. నేను చెప్పాను కదా, గురువు నంబర్ అని, అంటే మన జూపిటర్ నెంబర్ అని. ఎక్స్పాన్షన్ అంటే ఎక్కడ 3 నెంబర్స్ ఉన్నాయో అక్కడ ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. సో ఆ ఎక్స్పాన్షన్ నెంబర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంజల్ నెంబర్స్ కూడా మనం ఎక్కువ 3 నెంబర్సే తీసుకుంటాం, 4 నెంబర్స్ కూడా తీసుకుంటాం, కానీ దానికి అంత ప్రాధాన్యం ఉండదు, ఎందుకంటే నెంబర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో 5 + 5 + 5 + 5 అనేది 22 అయింది. అది రిలేషన్షిప్కి చెప్తాం మనం. మనం ఎస్పెషల్లీ డబ్బు గురించి, ఎస్పెషల్లీ మనం ఏంటంటే విస్తరించడం గురించి, బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు ఇది చెప్తాం 555. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్లో కూడా ఈ నెంబర్ కనిపించినప్పుడు తప్పక మీకు లాభం వస్తుంది అని ఒక సూచన ఇది. ఓకే, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు కమ్ అప్ టు దట్, అంటే యూ హ్యావ్ టు కమ్ అప్ టు దట్ లెవెల్. అంటే ఏంటి, నిన్ను నువ్వు బిలీవ్ చేసుకో, సెల్ఫ్ బిలీవ్ తెచ్చుకొని ముందుకు నడు అని చెప్పడానికి 555 అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి నోట్స్లో కనిపిస్తుంది ఇలాగా 555. ఓకే, చాలామంది ఏంటంటే ఉద్యోగంలోనే ఉండి దాంట్లోనే ఉండిపోదాం అనుకుంటారు, అంటే అక్కడే స్టాగ్నేట్ అయిపోతూ ఉంటారు. కొత్తగా కన్సల్టింగ్ పెట్టినా కూడా మనకి బిజినెస్ పెట్టినట్టే కదా లెక్క.
సో ఇలాంటివన్నీ ఏంటంటే దారి మలుస్తుంది అనమాట 555 కనిపించినప్పుడు. సో ఒకటి చేస్తూ ఉన్న దాంట్లోకి దారి మలుస్తుంది, మలిచి దాంట్లో నీకు మంచి లాభం వస్తుంది అని చెప్పడానికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఎప్పుడు ఏంజల్ నెంబర్స్ కనిపించినా థ్యాంక్ యూ యూనివర్స్ తప్పక చెప్పాలి, ఒక అఫర్మేషన్ అయితే చెప్పుకోవాలి. ఓకే, అంటే ఎలా మేడం అఫర్మేషన్? అఫర్మేషన్ అంటే మనకి ఏదైనా పాజిటివ్ స్టేట్మెంటే కదా. అఫర్మేషన్ అంటే ఏంటి, ఒక మంత్రం కిందే కదా. ఎస్, ఇంగ్లీష్ మంత్రం అనుకుందాం కాసేపు. అంటే ఏంటి, నేను ఈ దారిలో వెళ్తున్నాను, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వ అనుకోవచ్చు కదా. డెఫినెట్గా. అంటే ఏంటి, పట్టుదలగా వెళ్ళాలి కదా మనకి. మన మీద మన నమ్మకం పెంచుకోవాలి అని చెప్పి, అందుకే మనకి పెరిగినప్పుడు మన మీద నమ్మకం, మనం ముందుకు సాగుతాం కదా తప్పక. అదే దారిలో సాగుతాము, సాధిస్తాము కూడా. బేసిక్గా ఏంటి, అల్టిమేట్గా మనం సాధించాలి, ఆ దారిలో వెళ్ళి సాధించాలి. దానికి ఇవి సూచనలు, తప్పక ఆ దారిలో నడిచి సాధిస్తాము అని చెప్పడానికి ఇవి వస్తాయి అన్నమాట. అలాగే దీనికి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమో దారి మలిచినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెంబర్ తోటి. చాలా బిజినెసెస్ దెబ్బతిన్నాయి కూడా. అది నోకియా అది చెప్తారు. అంటే ఏంటి, ఫస్ట్ మీకు నెగిటివ్ మైండ్ సెట్ ఉందా, పాజిటివ్ మైండ్ సెట్ ఉందా, ఇది చూసినప్పుడు అనేది గ్రహించాలి. ఓకే, అది గ్రహించిన తర్వాతే వెళ్ళాలి. అంటే పాజిటివ్ సూచనలు కనిపించినప్పుడు ఆ పాజిటివ్ దారి కనిపిస్తుంది, నెగిటివ్ సూచనలు మనకి మైండ్ సెట్లో ఉన్నప్పుడు నెగిటివ్ దారి కనిపిస్తుంది. అప్పుడు మనం వెళ్ళకూడదు, ఎస్పెషల్లీ ఈ నెంబర్ కనిపించినప్పుడు. సో ఇదే డిఫరెన్స్ అన్నమాట దీంట్లో. బట్ బేసిక్లీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఓన్లీ పాజిటివ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా నేర్చుకోవాలి, విజువలైజేషన్ టెక్నిక్స్ త్రూ మనం ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, లేదు అని అంటే మనం అనుకున్న గోల్స్ అచీవ్ చేసుకోవడం కావచ్చు, ఫ్యామిలీ బాగుండడం కావచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది. కొంతమంది మెడిటేషన్ చేసుకుంటే బ్రెయిన్ ఫ్రీ అవుతుంది, నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర సెషన్స్ తీసుకోవాలి అని అంటే కొంతమంది ఆఫ్లైన్, కొంతమంది ఆన్లైన్ అడుగుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? తప్పక ఉంటాయి ఛాన్సెస్. ఎందుకంటే ఆన్లైన్ చూస్తాను నేను కన్సల్టింగ్, ఆఫ్లైన్ చేస్తాము. మన ఆఫీస్కి కూడా రావచ్చు. ఆన్లైన్ కన్సల్టింగ్ ఎందుకంటే అందరూ రాలేరు కనుక తప్పక ఆన్లైన్ కన్సల్టింగ్ త్రూ జూమ్ కానీ లేకపోతే జీమీట్ కానీ చేయొచ్చు. సంప్రదించాలి అంటే నన్ను సంప్రదించాలి, నా దగ్గర అపాయింట్మెంట్ కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఎవరైనా సరే డాక్టర్ ఆర్బి సుధా గారి అపాయింట్మెంట్ కావాలి అండ్ తనని సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ కలవలేదు అంటే ఒక మెసేజ్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాని త్రూ కూడా మీరు అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.